ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలియనిది ఏదైనా ఒక కొత్త పదార్థంను మనం ఎప్పుడు తినని పదార్థమును తినాలంటే కొంచెం ఆలోచిస్తాం. అది ఎలా ఉంటుందో, చేదుగానో కారంగానో పుల్లగానో ఉంటుందేమని అనుమానిస్తాం. మన పక్కన వాళ్ళు తింటున్నా సరే వెంటనే తినలేం. అందుకు కారణం అంతకుముందు ఎన్నడూ దానిని రుచి ఏమిటో మనకు తెలియకపోవడమే. పక్కన వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పినా మనం దాన్ని రుచి చూస్తే తప్ప దాన్ని గ్రహించలేం. ఒకసారి దాని రుచి చూసిన తర్వాత మనకు నచ్చితే పదే పదే తింటాం. సరే, పదార్థాలంటే తిని రుచి చూచి ఎలా ఉంటుందో చెప్పగలం. మరి దేవుని తినాలంటే ఎలా అంటే, దేవునితో స్నేహం చేస్తే తప్ప దేవుడు అంటే ఏమిటో మనకు తెలీదు. ఎవరితోనైనా స్నేహం చేస్తే తప్ప వారు ఎటువంటి వారో మనకు అర్థం కాదు. స్నేహం చేస్తే అర్థమవుతుంది. ఫలానా వ్యక్తి మంచోడు, గొప్ప మనసు గలవాడు అని ఎట్లా తెలుస్తుంది? స్నేహం చేస్తే. దేవుణ్ణి మనకు ఎవరు పరిచయం చేయవలసిన అవసరం లేదు. దేవుడు అంటే అదే ఆలోచన, ఆయనను పరిచయం చేసుకుందాం. స్నేహం చేద్దామని ఎవరికి ఉండదు. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళకి ఆ ఊసు ఉండదు. దేవుడు కనిపించకుండా మరి దేవునితో ఎలా స్నేహం చేయాలి? మనమైనా ఎవరితోనైనా స్నేహం చేస్తే హృదయాలు కనబడవు, మనుషులు కనబడతారు. అయితే హృదయాలు చూడగలిగిన దేవుడు ఒక్కడే కాబట్టి మన హృదయంలో దేవునితో స్నేహం చేయవచ్చు. మన హృదయంలో దేవునితో మాట్లాడవచ్చు. దేవుడు కూడా మన హృదయంలోని ఆలోచన ద్వారా మనతో స్నేహం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. హృదయం ద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దావీదుని గురించి అన్నాడు దేవుడు, దావీదు నా హృదయానుసరుడని దేవుడు చెప్పాడు. ఇలా ఇంకా దేవునితో నడిచిన కొంతమంది స్నేహం చేయటానికి మన హృదయం తహతహలాడిపోతుంది. కొంతమందితో స్నేహం చేయటం మనం ఎన్నటికీ మర్చిపోలేం, వదులుకోలేం. మనుషులతో స్నేహానికే అంత విలువ ఉంటే దేవునితో స్నేహం ఇంకెంత మధురంగా ఉంటుంది. అందుకే దేవునితో స్నేహం చేద్దాం. ఆయన ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీకు స్నేహితులుగా, మీరు మమ్మల్ని స్నేహితులుగా చేసుకొని ఉన్నారు. మీరు మమ్మల్ని దాసులుగా కాదు కానీ మీరు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మేము చేసేవారిగా, మీ స్నేహితులుగా మేము ఈ లోకంలో ఉండే బాధ్యత మాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్న స్నేహాల కోసం మేము ఇష్టపడుతుంటాం. అంతకంటే మంచి గొప్ప నమ్మకమైన స్నేహమైన నిన్ను కలిగిండే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఉండి ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. పిల్లలకి చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి,
గర్భఫలములు లేని వారికి గర్భఫలములు, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రియ ప్రభువా, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.